హాయ్ రచన గారు. హాయ్ మాస్టర్. ఈ రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఈ రోజు డ్రైవ్ చేయట్లేదు అసలు. ఎందుకు, ఏమైంది మాస్టర్? డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే దొరికిపోతాను కదా. కానీ మీరు తాగరు కదా. అంటే మిమ్మల్ని చూస్తుంటేనే కిక్ వస్తుంది. కానీ మాస్టర్ మీ మీద కోపంగా ఉంది మాస్టర్. ఏ మీరు నన్ను ఫాలో అవ్వట్లేదు. ఊరుకోండి, షూట్ అయిన వెంటనే ప్రతిసారి మీ కార్ అంకల్ నేను ఫాలో అవుతుంటాను. అది మీరేనా నా కార్ ని ఫాలో అవుతున్నారు? అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి, వదిలేయండి. అయినా మొన్న వైజాగ్ వెళ్తే అందరు ఏమన్నారు తెలుసా, అసలు D20 అద్దిరిపోయింది మాస్టర్, మీ జడ్జిమెంట్, మీరిచ్చే ఓజీలు, మీ వల్లే D20 సూపర్ హిట్ అయిందని అందరు చెప్తుంటే భలే అనిపించింది తెలుసా. మీ వల్లే అని మీరేం చెప్పలేదు. చెప్పాగా థ్యాంక్ యూ అని చెప్పాను. అంత చెప్తుంటే థ్యాంక్ యూ చెప్పనా? థ్యాంక్ యూ చెప్పా. రెజీనా వల్ల ఈ D20 సక్సెస్ అవుతుంది మీరు చెప్పలేదా? అవన్నీ ఎందుకు చెప్తాను, నా ఓజీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మీ గురించి అంటున్నారు మీరు. ఇలా కాదు మాస్టర్, ఈ యాంకర్ ఎక్కడ? నందు నందు ఏంటి ఎప్పుడు హైఫైల్ ఇచ్చుకునే మా జడ్జిలు ఇలా కొట్టుకుంటున్నారు? ఏమైంది ఈ నగరానికి? ఈ డీసెట్ కి ఏమైంది? ఈ D20 సక్సెస్ అవడానికి రీజన్ ఎవరు అనుకుంటున్నారు? అదొక క్వశ్చనా? ఆఫ్ కోర్స్ మాస్టరే. మాస్టరే ఆఫ్ కోర్స్ మీరే రజీనా గారు. అంటే అంటే ఇద్దరు కలిపి సక్సెస్ చేశారు. అవ్వదు, ఎవరు ఒక్కలే చెప్పు. ఈ రోజు ఒక్కల పేరేంటో తెలియాల్సింది. అవును. అమ్మో వీళ్ళిద్దరేంటి నన్ను ఇలా తగులుకున్నారు? అది ఏంటి ఏంటి రెజీనా, ఏంటి ప్రాబ్లం ఏంటి? మాస్టర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇదంతా కాదు, ఈ డి హిట్ అవ్వడానికి రీజన్ నేనని ఆవిడని అంటున్నారు. నువ్వు చెప్పు ఎవరని. ఈ హిట్ అవ్వడానికి రీజన్ మనం. చూసి చెప్పా. అది ఖచ్చితంగా రెజీనానే. అది సరిగ్గా ఇటు చూసి చెప్పు. చూసే రెజీనానే. ఏంటో ఎదగట్టిగా ఫిక్స్ అయ్యా. మరి ఏమనుకున్నారండి? ఆవిడ స్మైల్ ఏంటి, ఆవిడ గ్లామర్ ఏంటి, ఆవిడ క్యూట్ మాటలు ఏంటి, ఆవిడ హార్ట్ ఇచ్చే విధానానికి ఆడియన్స్ హార్ట్ ఇచ్చేసారు తెలుసా ఆవిడకి. ఏ జాకెట్లు నేను ఇస్తున్నాను కదా. ఇస్తున్నారు లేదో, శ్రీమంతం ఫంక్షన్ కు వచ్చిన మొత్తం ఇచ్చినట్టు జాకెట్. ఎందుకు 2 అరటిపళ్ళు కూడా ఇచ్చేయండి. ఇవన్నీ కాదు. ఈ రోజు రౌండ్ ఏంటి? ఈ రోజు రౌండ్ డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్. అది ఏంటి రౌండ్ ఏంటి? మళ్ళీ ఇంకొకసారి డాన్స్ విత్ మూవీ కొరియోగ్రాఫర్స్. సో మా కొరియోగ్రాఫర్లు వస్తారు. దమ్ముంటే ఒక్కసారి మీ హీరోయిన్ ఎవరన్నా రమ్మనండి. మా రెజీనా ఆల్రెడీ ఒక హీరోయిన్ సెట్ చేసింది, ఇప్పుడు రాబోతుంది సెట్ కు. చూడు. హీరోయిన్ వస్తుందన్నారు, స్టాఫ్ మాత్రమే వచ్చారు. హీరోయిన్ ఎక్కడ? ఇక్కడే. ఎక్కడ? इधर देखो ना. इधर देखो, देखते. मुंबई से आया. అయ్యో నేను వెళ్తున్నానని వెళ్తున్నా. నేను పోతానని నేను పోతా. ఇవంతా ఓకే. నాకు డౌట్, వాడు గొడుగెందుకు పట్టుకున్నాడు? ట్యాన్ అయిపోతున్నాను కదా. ఇంకేముంది, చెమటలు వస్తున్నాయి నాకు. వాడు అసలు నీ గొడుగు పెట్టట్లా, అందుకే వాడు తెల్లగా ఉన్నాడు, నువ్వు ఇలా అయిపోయావు. గొడుగు నువ్వు పెట్టుకోవద్దు, నాకు పెట్టాలి. ఇలా రా. పైమా నాకు డౌట్, నువ్వు చెప్పండి. హీరోయిన్ అంటే నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? No. చెప్పండి, మీరే చెప్తే అది చేస్తా. హీరోయిన్ అంటే యాక్టింగ్ రావాలి, అంటే నవరసాలు రావాలి. ఫస్ట్ హాస్యరసంతో మొదలు పెడదాం. ఓకే, థ్యాంక్ యూ.